స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అని చర్చ నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కన్వీనర్ పదవి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కన్వీనర్ గానో చైర్మన్ గానో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏకు పవన్ కళ్యాణ్ని పెట్టి మంత్రిగా ఆయన మంత్రివర్గంలో ఉండకుండా ఈ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి పార్టీకి కూటమికి మధ్య ఒక అనుసంధానకర్తగా పవన్ కళ్యాణ్ పాత్ర పోషించడం. సో అప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్కి లాభము అంటే ఈ ప్రభుత్వము ప్రజల హామీలను నెరవేరిస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి పోతుంది. ఒకవేళ హామీలను నెరవేర్చలేదనుకుందాం, అది కూడా అంత ఈజీ క్వశ్చన్ కాదు, చాలా ఛాలెంజెస్తో కూడుకున్నది. అప్పుడు ప్రశ్నించడానికి డిమార్కెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కెన్ క్వశ్చన్, ఇంకో మీరు ఇది చెయ్యాలి అని అడగచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ రకమైన పాత్ర పోషిస్తాడా? ఎందుకంటే ఆయన క్యాబినెట్లో ఉండి సక్సెస్కు ఫెయిల్యూర్స్ కూడా బాధ్యత వహించాలి. బయట ఉంటే సక్సెస్లో క్రెడిట్ వస్తుంది, ఫెయిల్యూర్కు నష్టం జరగదు. ఆ వ్యూహం ఏమైనా మరి పవన్ కళ్యాణ్ అనుసరిస్తాడా? ఎందుకంటే ఆయన భవిష్యత్తు రాజకీయ దృష్టితో ఆలోచించి ఫ్యూచర్లో జనసేనయే ఒక బలమైన పార్టీగా ఎదగాలి అని కోరుకుంటే, ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంటామన్నాడు. సో ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఉంటారు? అందువల్ల ఈ చర్చ జరుగుతుంది. బట్ ఐ డోంట్ థింక్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాడు అని నా నమ్మకం. బట్ రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఏం చెప్పలేము. ఎస్ సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తోంది సార్, హైలైట్ చేస్తోంది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఇకపై మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారు మీరు, అధికారుల పెత్తనం ఉండదు, రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం కావాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ముందున్న సవాళ్ళు ఏంటి? డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రచారం చేస్తుంది అంటే ప్రజలకు గుర్తు చేయడం. సో ఈ హామీలు ఇప్పటి వరకు ప్రచారం చేస్తారు, రేపు అమలు కాలేదనుకో ప్రశ్నించడం మొదలు పెడతారు. సో అందువల్ల మేనిఫెస్టోను ఒక పార్టీ ఎన్నికలకు ముందు బాగా ప్రచారం పెడతాయి, ఎన్నికల తర్వాత అది ఎక్కువ చర్చకొస్తే ప్రమాదం. ఎందుకంటే అమలు చేయాలి కదా. ఇప్పుడు రోజు గుర్తు చేస్తూనే ఉంటారు, ఎందుకు గుంటారు ప్రత్యర్థులు. డెఫినెట్గా మొదటి సవాల్ ఏంటంటే సూపర్ 6 అమలు చేయడం. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయాలి, ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైన పెట్టిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ ఖర్చు. అది ఏ అంచనా ప్రకారం చూసినా, ఎందుకంటే జగన్ 3,000 ఇస్తా అంటే చంద్రబాబు 4,000 ఇస్తా అన్నాడు, జగన్ ఒక్కరికి ఇస్తా అంటే చంద్రబాబు 2 ఇస్తా అన్నాడు. సో దాదాపు ఎవ్రీథింగ్లో ఒక అడిషన్ ఉన్నది మీకు సూపర్ 6లో గమనిస్తే. దానికి తోడు కొత్తగా ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నాడు, మహిళలకు ఉచిత రవాణా అన్నారు. సో ఇవన్నీ కూడా అమలు చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా అంటే ఒక 6 నెలల వరకు ప్రజలు అడగకూడదు కూడా. ఏ ప్రభుత్వానికైనా మనం సమయం ఇవ్వాలి. నేను తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయంలో అదే చెప్పాను, సమయం ఒక 6 నెలలన్నా కనీసం వెసులుబాటు ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఫైనాన్సెస్ సెట్ చేసుకోవాలి, ప్రియారిటీ సెట్ చేసుకోవాలి, పాలన పైన గ్రిప్ రావాలి. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి ప్రమాణాధికారం కూడా కాకముందు నుంచే మొదలుపెట్టి ముఖ్యమంత్రి ప్రమాణాధికారం చేసిన 15 రోజులకే ఎందుకు అమలు చేస్తలేదు అంటే ప్రజలు అంగీకరించరు. తెలంగాణలో జరిగింది అదే కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఏమైంది? కాంగ్రెస్కు 40% ఓటింగ్ నిలబడింది, బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు ద గవర్నమెంట్. సో అందువల్ల ఒక 6 నెలల వరకు ఇబ్బంది ఏమీ లేదు. 6 నెలల తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని బటన్ నొక్కి ఇన్ని లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసినా ఎందుకు కూటమి కోటేశారు ప్రజలు? సో ప్రజలు కూటమి కేటాయంలో వివిధ కారణాలతో పాటు ఈ సంక్షేమ పథకాలు జగనున్నా చంద్రబాబు నాయుడున్నా కొనసాగుతాయి. జగన్ పెద్దగా కొత్త పథకాలు ఏం చెప్పలేదు, చంద్రబాబు నాయుడు జగన్ పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు కొట్టేశారు కదా. సో ఎక్కువ ఇవ్వాలి కదా, అది ఇవ్వాలి అంటే ఫైనాన్సెస్ కావాలి. సో మేనిఫెస్టోలో నమ్మించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము అమలు చేస్తామన్నారు. భారతదేశంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చదివిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన స్టూడెంట్గా అది సాధ్యం కాదు. ఏ కేంద్ర ప్రభుత్వము కూడా తమ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లకు కూడా డబ్బులు ఇవ్వదు. మీరు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్కీమ్ పెట్టింది అనుకుందాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అనుకుందాం, వాటికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వగలుగుతుందా? సో
సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన పథకాలకు డబ్బులు ఇస్తుంది. ఆ పథకాల్లో కాస్తంత ఎక్కువ కేటాయిస్తే కేటాయించదు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, సో ఇందిరా ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ కొన్ని ఎక్కువ ఇండ్లు కేటాయించవచ్చు. ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనులు కేటాయించవచ్చు, ఎందుకంటే అదే డబుల్ ఇంజన్ సర్కార్ కనుక. కానీ బియాండ్ అ పాయింట్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయదు ఎప్పుడు కూడా, అది ప్రాక్టికల్గా జరగదు. సో ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ ఫైనాన్సెస్? ఒక మాట చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసి పెట్టాడు, నాశనం చేసి పడేయాడు. 30 ఏళ్ళు లో జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇది ఒక 6 నెలల దాకా, ఏడాది దాకా ప్రజలు వింటారు. ఏడాది తర్వాత ఇంకా ఇదే పని, అందుకే కదా నీకు ఓటేసి ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు చెప్పంటారు. ఇంకా వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మోడీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పోతే ఏం జరిగింది? కాంగ్రెస్ బలం డబుల్ అయింది, బీజేపీ బలం బాగా తగ్గింది. సో అందువల్ల ఒక 1 ఇయర్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. జగన్ విధ్వంసం వల్లనే మేము అమలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది కదా, కేసీఆర్ విధ్వంసం చేశాడు, నేనేదో లంక మీద ఉన్నాయనుకొని వచ్చినా ఆడ ఏమి లేవు అని మొదలవుతుంది కదా చర్చ. సో అందువల్ల అల్టిమేట్గా ఫస్ట్ ఛాలెంజ్ ఈ సంక్షేమ ఎజెండాను అమలు చేయడం. ఇది చంద్రబాబు నాయుడు సహజ శైలికి విరుద్ధమైన పని. ఆయన చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ పథకాలు కాదు, ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ ఎకనామిక్ రిఫార్మ్స్, డెవలప్మెంట్, టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంటు, ఇది ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్. కానీ రాజకీయాల కొరకు ఆయన కూడా తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ సడలించుకున్నాడు 2004 అనుభవం తర్వాత. సో ఇప్పుడు దాన్ని అమలు చేయాలి. అమలు చేయాలంటే నిధులు, సంపద సృష్టించి మేము అమలు చేస్తామని చెప్పాడు. కానీ సంపద రేపు పొద్దున బటన్ నొక్కితే అకౌంట్లో డబ్బులు పడ్డట్టు సంపద రాదు. బటన్ నొక్కితే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల అకౌంట్లోకి పడుతుంది, కానీ ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు బటన్ నొక్కితే పడదు. సో అల్టిమేట్గా ఎకానమీ పెరిగి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగా డెవలప్ అయితే అప్పుడు వస్తాయి రిసోర్సెస్. అప్పటి వరకు 5 ఏళ్ళు పూర్తయిపోతుంది. మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సంక్షేమ ఎజెండా ఎలా అమలు చేయాలి? సంక్షేమ ఎజెండా పైన భారీగా జగన్ పెట్టిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీద పెట్టలేరు. ఇప్పుడు జగన్ దెబ్బతీసింది అదే, అయ్యా పథకం ఇస్తున్నా కానీ ఆ రోడ్లు అంతా దరిద్రంగా ఉన్నాయి అనే కదా ప్రజలు కొట్లాడింది. ఇప్పుడు ఆ రోడ్లు అలా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే రోడ్లను చూసినప్పుడల్లా జగన్ గుర్తొస్తాడు. సో జగన్ ఓటేసింది ఆ రోడ్లు అట్లున్నాయనే కదా వ్యతిరేకంగా ఓటేసింది. సో చంద్రబాబు నాయుడు వచ్చాక కూడా రోడ్లు అట్లే ఉంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? అందువల్ల ఇప్పుడు ఆ రోడ్ల మీద ఖర్చు పెడితే పథకాలకు డబ్బులు ఉండవు, పథకాల పైన ఖర్చు పెడితే రోడ్లకు డబ్బులు ఉండవు.